వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది, లేదంటే లేనిపోని చిక్కుల్లో పడడం ఖాయం. రీసెంట్గా బేబీ హీరోయిన్ స్టేజ్ మీద అందరి ముందు ఓ మాట మాట్లాడడంతో అందరూ అవాక్కయ్యారు. బేబీ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య మొదట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిలింతో పాపులారిటీ దక్కించుకుంది. యూట్యూబ్లో ఇది సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి. తొలుత సైడ్ క్యారెక్టర్లలో నటించిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత 2018లో టచ్ చేసి చూడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అలా వైకుంఠపురంలో వరుడు కావలను, టక్ జగదీష్, వలిమై, ప్రేమదేశం వంటి చిత్రాల్లో నటించింది. బేబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకుంది హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ సరసన జాక్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది ఈ వయ్యారి. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లో విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. ప్రమోషన్స్లో భాగంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భీమవరంలోని విష్ణు కాలేజీలో నిర్వహించిన ఈవెంట్లో జాక్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో అక్కడి విద్యార్థులతో సిద్ధు, వైష్ణవి ఇంటరాక్ట్ అవుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.